ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. కార్తీక మాసంలో ఈ 2 వస్తువులు అప్పుగా ఇచ్చినా లేదా దానం చేసినా కాని 7 జన్మల దరిద్రం మిమ్మల్ని పట్టిపీడిస్తుంది. అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఆడవారు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే కార్తీక మాసంలో ఏ 2 వస్తువులు అప్పుగా ఇవ్వకూడదు, అలాగే దానం చేయకూడదు, అలాగే కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి, ఈ యొక్క మాసంలో ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కార్తీక మాసం అనేది తెలుగు సంవత్సరాల్లో 8వ నెల, పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంలో కలిసిన రోజు కాబట్టి ఈ నెల కార్తీకం. హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువులు ఇద్దరి పూజ కోసం పవిత్రమైంది. ఈ కార్తీక మాసం స్నానాలకు, వివిధ వ్రతాలకు శుభప్రదమైంది. రాత్రి సమయాల్లో దేవాలయాలయందు అలాగే తులసి కోట దగ్గర దీపాలను వెలిగిస్తూ ఉంటారు. స్వయంగా దీపదానాలు చెయ్యనివారు ఆరిన దీపాలను వెలిగించటం వల్ల, గాలి మొదలైన వాటి వల్ల దీపాలు ఆరిపోకుండా చేసి దీపారాధన ఫలితాన్ని కూడా పొందుకుంటారు. అయితే చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తూ ఉంటుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు వచ్చింది. కార్తీక మాసానికి సమానమైన మాసం కాని, విష్ణుదేవుని కంటే సమానమైన దేవుడు కాని, వేదములకు సమానమైన శాస్త్రములు కాని, గంగ కంటే పుణ్యప్రదములైన తీర్థములు లేవన్నది పురాణవచనం. కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది, మహిమాన్వితమైంది, శివకేశవులకి ప్రీతికరమైన మాసమిది. ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషంగా జరుపుతూ ఉంటారు. విశేషార్చనలు జరిపి భక్తులకు సదా శివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి అశుతోషుడు అన్న పేరు వచ్చింది. అభిషేక ప్రియః శివః అంటే శివునికి అలంకారాలతో, రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తిని ఉంచుకుని శివుణ్ణి ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగజేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతి బాధలు ఉండవు. శివుణ్ణి బిల్వదళములతో పూజించిన వారికి స్వర్గంలో 1,00,000 సంవత్సరంలో జీవించే అవకాశం కలుగుతుంది. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాలని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ఈ ప్రదోషకాలంలో శివారాధన, శివ దర్శనం చేసుకుంటే శివుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. శివాలయంలో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్యకార్యాలు ఆచరించటం ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన ఉత్తమోత్తమమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలితాన్ని మీకు ఇస్తాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రవచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. కార్తీక దామోదర ప్రీత్యార్థం అని ఈ మాసాన వ్రతదీక్ష ఆచరించాలి. తులసి చింత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయటం చాలా శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ప్రత్యేకించబడింది. కార్తీక మాసంలో ఏ మంత్రదీక్ష తీసుకున్నా కాని మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనం. కార్తీక పురాణం రోజుకో అధ్యాయనం పారాయణ చేయటం శుభకరం. ఈ మాసం మొదటి నుండి సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోనూ, కోనలలోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించటం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వర అనుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుకుంటారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్యతిథుల్లోనైనా స్నానాన్ని ఆచరించాలి. కార్తీక మాసం మొదలు నుండి ఆకాశ దీపం ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో, గృహమందు, పూజా మందిరంలో, తులసి సన్నిధిలో, ఆలయాలలో దీపారాధన ఇహాపర సౌఖ్యాలను మీకు కలుగజేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ఎంతో ప్రత్యేకించబడింది. దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమం. ఈ మాసంలో స్నానం, దానం, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించటం,
వనభోజనాలు వంటి వాటిని చేయటం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం ఈ కార్తీక మాసం. ప్రతి సంవత్సరం దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులందరూ కూడా నిత్యం బోలాశంకరుడి నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు. అయితే కార్తీక మాసంలో మనం చేసే ప్రతి పనిలో దైవభక్తి మాత్రమే కాదు, ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుక ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంటుంది. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుడు ఉదయించకముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడా మినుకుమినుకుమంటూ ఉండగానే కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించాలని చెబుతారు. ఏడాది మొత్తం ఇలా చేయటానికి, కార్తీకం నెల రోజులు సూర్యోదయానికి ముందే స్నానం చేయటానికి ఓ విశిష్టత అనేది ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యుడికి ఇది నీచస్థానం. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది. జీర్ణశక్తి తగ్గుతుంది, చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది, శరీరంలో నొప్పులు ఎక్కువవుతాయి. నరాల బలహీనత ఉన్నవాళ్లు చలికి ముడుచుకుని పడుకోవటం వల్ల ఇంకా నొప్పులు పెరిగిపోతాయి. వీటన్నింటి నుండి ఉపశమనమే కార్తీక మాసం. ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు ఈ నియమాన్ని పెట్టారు. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాల వల్ల అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి. విష్ణువును తులసీ దళాలు, మల్లి, కమలం, జాజి, అవిసె పువ్వు, గరిక, దర్భలతోనూ, శివుణ్ణి బిల్వదళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతో పాటు ఉత్తమ గతులు కూడా కలుగుతాయి. శక్తిలేనివారు ఉదయం స్నానం, జపం, దేవతారాధన యథావిధిగా చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పళ్ళు తీసుకోవచ్చు. ఈ విధంగా కార్తీక మాసానికి ఎంతో విశిష్టత అనేది ఉంటుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఎన్నో నియమ నిబంధనలు కూడా ఉంటాయి. అయితే కార్తీక మాసంలో కొన్ని చెయ్యాల్సిన పనులు ఉంటే కొన్ని చెయ్యకూడని పనులు కూడా ఉంటాయి. అయితే ఈ మాసంలో రాత్రి సమయాల్లో మీరు పాలు, పెరుగు ఇతరులకు అప్పుగా ఇవ్వటం కానీ, లేకపోతే ఇతరులకు అడిగినప్పుడు ఇవ్వటం కానీ అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో పాలు, పెరుగుతో అభిషేకాలు చేయవచ్చు కానీ పెరుగు, పాలను దానం చేయకూడదు. అలాగే ఇరుగు పొరుగువారు ఎవరు అడిగినా కానీ వీటిని ఇవ్వకూడదు. అలాగే మీ ఇంట్లో ఉన్న నీళ్ల బిందెను కూడా గుమ్మం దాటనివ్వకూడదు. ఈ విధంగా పాలు, పెరుగు, నీళ్ల బిందెను మీ గుమ్మాన్ని దాటనివ్వకుండా చూసుకోవాలి. ఈ కార్తీక మాసంలో సాయంత్రం సమయంలో మాత్రం పాలు, పెరుగు అప్పుగా ఇవ్వటం కానీ, దానంగా ఇవ్వటం కానీ అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టుకొని పీడిస్తుంది. మీరు 7 జన్మల పాపాలను మూటగట్టుకుంటారని చెప్పుకోవాలి. కాబట్టి కార్తీక మాసంలో ఈ వస్తువులను మాత్రం మీరు దానంగా కానీ, అప్పుగా కానీ అస్సలు ఇవ్వకూడదు. మీ యొక్క గుమ్మాన్ని దాటి బయటకు వెళ్లనివ్వకూడదు. చూశారు కదండి, కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి? ఏ వస్తువులను అప్పుగా ఇచ్చినా, దానం చేసినా కానీ దరిద్రం మిమ్మల్ని పట్టుకొని పీడిస్తుంది అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.